ఫ్రెండ్స్, ఈ వీడియోలో ద లేడీ షాగన్ అండ్ హర్ మ్యాన్ అని మంచి మ్యాటర్ ఉండే సినిమా కాబట్టి లాస్ట్ దాకా చూడండి. స్టోరీ ఓపెన్ చేస్తే జపాన్లో పెద్ద వైరస్ వస్తుంది. ఇది వైరస్ వల్ల అందరూ మగాళ్ళే చనిపోతూ ఉంటారు. అలా చచ్చి లాస్ట్కి 4 మంది ఆడవారికి ఒక్క మగాడు మాత్రమే మిగులుతాడు. ఇంకా ఇలాంటి కష్టమైన సమయాల్లో ఆడవాళ్ళందరికీ పిల్లలు కనడానికి మగాళ్ళు తక్కువ అయ్యారు. అందుకని ఆడవాళ్ళందరూ మగవాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ పొలాల్లో విత్తనాలు చల్లించుకుంటూ ఉంటారు. కానీ మన హీరో మాత్రం దేశం కోసం, దేశ జనాభాని పెంచడం కోసం అందరికీ ఫ్రీ సర్వీస్ చేస్తూ ఉంటాడు. కానీ కుటుంబాన్ని పోషించడం కోసం రాయల్ ఛాంబర్లో పనికి చేరుతాడు. అక్కడ ఏమి పని అంటే రాణికి బెడ్రూములో సేవ చేసే పని. అక్కడికి వెళ్తే అక్కడ వీళ్ళ 3000 మంది ఉంటారు. మన హీరో అది చూసి బయట చాలామంది ఆడవారు విత్తనాలు లేకుండా బాధపడుతూ ఉంటే ఇక్కడ ఇంతమంది వేస్ట్గా ఉన్నారు అని అనుకుంటాడు. 3000 మందిలో వాళ్ళ బాడీ బట్టి, ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళకు చాలా లెవెల్స్ ఉంటాయి. అక్కడ రాణి ఎవరిని వచ్చి వాళ్ళ పేరు అడిగితే వాడు ఆ రాత్రికి రాణి రూమ్లోకి వెళ్ళాలి. అలా గడుస్తూ ఉంటే ఆ రాజ్యానికి కొత్త రాణి వస్తుంది. ఈ రాణి చాలా చిన్న పిల్ల, కానీ రాజ్యం కోసం కొన్ని కొత్త పాలసీలు తెస్తుంది. ఖర్చు తగ్గించడానికి చాలా రూల్స్ చేంజ్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ రోజు వీళ్ళు అందరూ మంచి డ్రెస్సులు వేసుకొని రాణిని టెంప్ట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. అందరూ కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకొని వెళ్తే మన హీరో మాత్రం ప్లెయిన్ బ్లాక్ డ్రెస్సు వేసుకొని వెళ్తాడు. అక్కడ రాణి వాళ్ళని చూసి ఎందుకు ఇలాంటి కాస్ట్లీ డ్రెస్సులు వేసుకొని డబ్బులు వేస్ట్ చేస్తున్నారు అని తిడుతుంది. అప్పుడు మన హీరో సింపుల్గా వేసుకోవడం చూసి తన దగ్గరికి వచ్చి పేరు అడుగుతుంది. ఇంకా వీడు ఆ రోజు నైట్కి రాణి రూమ్లోకి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఇది కొత్త రాణి కాబట్టి ఫస్ట్ రాణి వర్జినిటీ ఎవరైతే పొగుడుతారో వాళ్ళని చంపేయాలి అని వాళ్ళ శాసనాల గ్రంథంలో ఉంది. అది తెలిసి హీరో బాధపడతాడు. కానీ వాళ్ళ ఫ్యామిలీకి చాలా డబ్బులు ఇస్తారు అని ఇంకా ఏమి చేసేది లేక నైట్కి రూములోకి వెళ్తాడు. ఇంకా రాణి కూడా వీన్ని చంపేస్తారు అని పాపం ఫీల్ అవుతుంది. ఇంకా దానికేమీ చెయ్యలేమని ఇంకా వీడు పని స్టార్ట్ చేస్తాడు. రాణికి ఫస్ట్ టైమే చుక్కలు చూపిస్తాడు. ఇంకా నెక్స్ట్ డే వీడు లేచే లోపల రాణి అక్కడ ఉండదు. ఇంకా భటులు వచ్చి వీడిని తీసుకెళ్ళిపోతారు. ఇంకా రాణి మన హీరోని గుర్తు చేసుకొని పూలు పెట్టి పూజ చేస్తూ ఉంటే అక్కడికి మన హీరో వస్తాడు. అప్పుడు రాణి అది దెయ్యమేమో అనుకుంటుంది. కానీ అది దెయ్యం కాదు, మన హీరోనే. రాణియే ఒక పథకం వేసి తప్పించేసుంటుంది. ఇంకా కొద్ది రోజుల తర్వాత ఇలా వచ్చాడు. ఫ్రెండ్స్, మాది ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చి ఉంటే మీది చేతులతో మాది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.